డైలీ టేస్ట్ ది డైలీ. వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీలో అంతర్గత వ్యవహారాలపై ఆరా తీశారు. ఉన్నపలంగా భారతిరెడ్డి పార్టీ సమావేశం నిర్వహించడం వెనుకున్న మతలబేంటి? ఆమె పార్టీపై పట్టు సాధించే పనిలో ఉన్నారా? ఇప్పుడు ఆమె పార్టీ వ్యవహారాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయా? వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. ఫ్యాన్ పార్టీలో ఎవరిని అడిగినా ఇదే విషయాన్ని చెప్తారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ కుటుంబంలో ఎవరూ పార్టీ వ్యవహారాల్లో కల్పించుకోలేదు. చివరకు జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ వైఎస్ భారతిరెడ్డి సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీలో కీలక నేతలతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలో కీలక నేతలతో ఆమె చర్చించినట్లు సమాచారం. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. జగన్ కు నమ్మకస్తుడు రిటైర్డ్ అధికారి ఫోన్తో భారతిరెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. మధ్య దిగువ శ్రేణి నేతలకు ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో వైఎస్ భారతిరెడ్డి ఎంట్రీ ఇచ్చినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి వైఎస్ భారతి ఇన్నాళ్లుగా తమ కుటుంబానికి సంబంధించిన అనేక వ్యాపారాల్ని చూస్తున్నారు. పూర్తి సమయం కుటుంబానికి కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఆమె పాత్ర నామమాత్రమే. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక వైఎస్ భారతి అవసరం పార్టీకి ఉందని నేతలు గుర్తిస్తున్నారు. ఆమె అయితే అటు షర్మిలకు ఇటు చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇస్తారనే భావనలో జగన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్ ను కేసులు వెంటాడుతున్నాయి. త్వరలోనే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులు అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ తన అరెస్టు జరిగితే పార్టీకి మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు పార్టీని ముందుండి నడిపించే వాళ్ళు కావాలి. ప్రస్తుతం పార్టీలో తన నీడను కూడా నమ్మని స్థితిలో జగన్ ఉన్నారు. అందుకే ఆమెను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని వైఎస్ జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీలో మహిళా లీడర్లకు కొదవలేదు. గత వైసీపీ పాలనలో కొత్త నేతలకు కూడా మంత్రులుగా జగన్ అవకాశం కల్పించారు. కానీ పార్టీ అధికారం కోల్పోవడంతో వారంతా సైలెంట్ అయ్యారు. ఇందులో మాజీ మంత్రి ఆర్కే రోజా, విడుదల రజనీ లాంటి లీడర్లు మాత్రమే తిరిగి యాక్టివ్ అయ్యారు. కానీ వైఎస్ షర్మిల కావచ్చు, మరికొందరు టీడీపీ నేతల నోర్లు మూయించడానికి భారతిని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. భారతి అయితేనే షర్మిల నోరు మూయించగలుగుతారని నేతలు కూడా జగన్తో చెప్పినట్టు తెలుస్తోంది. చివరకు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న జగన్ నేరుగా భారతిరెడ్డిని రంగంలోకి దింపారని అంటున్నారు. మొత్తం మీద వైఎస్ భారతి పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి లీడర్లు ఉన్నారు. అయితే వీరిని కాదని భారతిరెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై చర్చ జరుగుతుండగా వీరంతా భారతిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ భారతిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ నేతలు చెప్తున్నారు.